27 కోట్ల ప్లేయర్ టీమ్ కెప్టెన్ కానీ ఒక్క సీజన్ తర్వాత కెప్టెన్సీనే వదిలేశాడు. రిషబ్ పంత్ తీసుకున్న ఈ డిసిజన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ షాక్ కి గుర్చేసింది. అసలు ఎల్ఎస్జీలో ఏం జరిగింది, ఎందుకు పంత్ ఇలా డిసైడ్ అయ్యాడు, ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ లో లక్నో సూపర్ జైంట్ రిషబ్ పంత్ ని రికార్డ్ ప్రైస్ దగ్గర కొనుగోలు అయితే చేసింది. ఈ విషయం అన్నది మన అందరికి తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్ గా అనౌన్స్ కూడా చేశారు. ఫ్యాన్స్ అందరికి ఎల్ఎస్జీ టైటిల్ కోసం ఒక క్యూరియాసిటీ అనేది పెంచింది. కానీ సీజన్ స్టార్ట్ అయ్యాక ఎక్స్పెక్టేషన్ పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు. టీమ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్ లో కూడా కన్సిస్టెన్సీ అనేది మిస్ అయింది. చాలా క్లోజ్ మ్యాచెస్ కూడా వాళ్ళు ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత కెప్టెన్ గా పంత్ మీద కూడా చాలా ప్రెషర్ అయితే పెరిగింది. టీమ్ రిజల్ట్స్ అన్నది ఇంప్రూవ్ కాకపోవడం వల్ల క్రిటిసిజం కూడా ఎక్కువగా అయింది. చివరికి ఎల్ఎస్జీ పాయింట్స్ టేబుల్ లో కూడా లాస్ట్ లో మిగిలింది. ఈ పరిస్థితుల్లో రిషబ్ పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం అయితే తీసుకున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం మేనేజ్మెంట్ తో డిస్కషన్స్ తర్వాత డిసిషన్ అన్నది ఫైనల్ అయిందని అంటున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పంత్ మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ కి వెళ్ళడం క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ టీమ్ తో తన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేయడంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఫైనల్ గా ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం క్లియర్ అవ్వలేదు. కానీ పంత్ నెక్స్ట్ సీజన్ ఏ టీం తరఫున ఆడబోతున్నారని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే కెప్టెన్ కి సక్సెస్ లేదా ఫెయిల్యూర్ తో ఒక్క సీజన్ లోనే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. క్రికెట్ అనేది టీమ్ గేమ్. ఒక్కరి మీద మొత్తం రెస్పాన్సిబిలిటీ పెట్టడం ఫెయిర్ కాదు. రిషబ్ పంత్ ఆల్రెడీ ఇండియాకి ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంజరీ నుండి కంబ్యాక్ అయ్యి మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సెట్ బ్యాక్ ని కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ గా మార్చుకునే కెపాసిటీ అయితే పంత్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఐపీఎల్ సెషన్ లో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఫ్రెండ్స్, రిషబ్ పంత్ కెప్టెన్సీ వదిలేయడం కరెక్ట్ డిసిజనా లేదా ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.